హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఎందుకంటే ఇలాంటి వీడియో పోతే దొరకదు. ఇక్కడైతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేనైతే 3 to 4 లొకేషన్స్ కవర్ చేశాను. ఇక్కడ అన్ని పూమెన్లే ఉన్నాయి, చాలా అటాక్స్ ఉన్నాయి. సో ఎన్ని కొట్టానో కూడా నాకు గుర్తులేదు మామ. ఇలాంటి వీడియో పోతే మీకైతే దొరకదు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. లొకేషన్ గురించి క్లూలు ఉన్నాయి, ఏ ఫ్రాగ్ ఎక్కడ పడాలో అనే టెక్నిక్స్ ఉన్నాయి. ఇలాంటి వీడియో దొరకదు మామ. ఫ్రెండ్స్, సింగూరులో అయితే 7 గేట్లు అయితే ఓపెన్ ఉన్నాయి. వాటర్ అయితే ఎక్కువ వస్తుంది. ఫిషింగ్ అయితే చాలా వరకు అయితే రఘు ఫిషింగ్ లాంటివి ఏమైతే అవ్వట్లేదు. స్నేకెడ్ ఫిషింగ్ అయితే అవుతుంది. లొకేషన్లు అయితే బాగున్నాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. సింగూరు గురించి ప్రతిదీ చెప్పాను. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ప్రతిదానికి రిప్లై ఇస్తాను. తెలియకుండా తెలుసుకోనన్నా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సింగూరు డ్యామ్కి అయితే వచ్చినాం. ఇక్కడ సింగూరు డ్యామ్లో ఇది ఒక స్పాట్. సో ఇక్కడ ఫిషింగ్ ఎట్లయితే చూడాలి. మనతో పాటు ఇంకొక అన్న, వేరే 2 అన్నలు వచ్చారు. సో ఇది మన రాడు, ఇది లుకానా గూన్ స్క్వాడ్ రాడు. రీల్ వచ్చేసి సీజర్ మెకా కూడా. ఫ్రాగ్ వచ్చేసి ఇది నోవా జేఆర్ స్పిన్నింగ్ ఫ్రాగ్ వాడుతున్నాయి ఈరోజు. ఫిషింగ్ అయితే ఎట్లయితే చూడాలి ఫ్రెండ్స్. స్పాట్ అయితే మస్తు ఉంది. సింగూరులో నీళ్ళు అయితే చాలా తగ్గిపోయినాయి. గేట్లు అయితే వదిలేసారు, 7 గేట్లు వదిలేసారు. సో ఈరోజు ఫిషింగ్ గాయస్, ఇది మన ఫస్ట్ లొకేషన్. ఇక్కడైతే నాకైతే చాలా అటాక్లు వచ్చినాయి. సో నేనైతే ఒకటే దగ్గర ఉండి ఎక్కువసేపు ఆడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా దూరం మనం అటు ఇటు తిరగడం వల్ల చేప అనేది పడుతుందని చాలా వరకు అనుకుంటారు. నీళ్ళలో దిగడం వల్ల కూడా చేప అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఎక్కువ దగ్గర ఉండి ఆడడం వల్ల చాలాసేపు చేప కొన్ని చేపలు ఏంటంటే గమనించి కొడతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీ ఈ ఒక్క స్పాట్లోనే 4 పూమెన్లు కొట్టిన. ఎట్లా కొట్టానో కంప్లీట్గా చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు లొకేషన్ పరంగా కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి వెళ్దాం అనుకుంటే చెప్తాను. కామెంట్లో అయితే పింగ్ చేయండి. లొకేషన్లు అయితే చాలా బాగున్నాయి. చూడండి గైస్, ఇక్కడ ఒక 20 నిమిషాలు ఆడిన తర్వాత మనకు ఒక అటాక్ అయితే వచ్చింది, ఒక స్నేక్ హెడ్. ఇది పూమెనే కంపల్సరీ. నేనైతే పూమెనే అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని పూమెన్లే ఉన్నాయి. ఇక్కడ కొరమట్టలు అయితే లేవు. ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా 2-3 అటాక్స్ అయితే వచ్చాయి ఇక్కడ. ఇంకా అవన్నీ కూడా క్యాప్చర్ అయ్యాయి. గోప్రోలో వెతకడానికి అయితే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. నా గోప్రోలో ఎన్ని వీడియోలు ఉన్నాయో నాకే తెలియదు. చూడండి గాయ్స్, ఇప్పటివరకు మనకి ఇంకో పూమెన్ పడ్డది. మన ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్ అంటే అట్లా ఉంటుంది మరి. ఎవరికి కాని టైంలో కూడా మనం ఫిషింగ్ చేస్తాం. ఇది 2వ పూమెన్. చూడండి ఫ్రెండ్స్, కొడతాను. మళ్ళీ మూడో బ్యాస్ట్కు 2 సార్లు వేసిన అటాక్ వచ్చింది. ఎక్కడ ఇన్నే 2 కొట్టినాయి కడలకు. ఇప్పుడు ఇంకొకటి వచ్చిందా? అది కాదా, సంచిలే ఐరన్ 2 పూలు. ఒకసారి మంచిగా 2 ఇంకా రాలే అటాక్. ఒకటి వచ్చింది. ఒకటేమో నేను కెమెరా ఆన్లో ఉందా అనుకున్నా, ఆన్లో లేదు. చూడండి ఫ్రెండ్స్, చేప పడ్డాక ఒక యాంగ్లర్కి ఉండే కష్టాలు అంతా ఇంత కాదు. చేపతోని ఫోటో దిగుదామంటే ఫోటో తీసేవాడు బాగుండడు. ఫోటో అన్నీ సెట్ అయ్యేసరికి చేప కరెక్ట్ ఉండదు. పోయిందంటవా? ఇప్పుడు పోయింది. అమ్మా, ఇగో ఈ చూడెంతున్నా. చూడండి ఫ్రెండ్స్, అమెరికన్ ఫిష్ 100 గ్రాములు అవుతుంది. దీన్ని వదిలేద్దాం. 100 గ్రాముల చేప.
చూడండి గాయస్, ఇక్కడ మనకు 100 గ్రాముల చేప కూడా పడ్డది. ఫ్రాగ్ అయితే చాలా బాగుంది. ఫ్రాగ్ వచ్చేసి ఇది నోవా జేఆర్ లుకానా విత్ స్పిన్నర్ ఉంటుంది. దీనికి స్పిన్నర్ ఉండడం వల్ల కొంచెం ఏంటంటే నీళ్ళల్లో అది మెరిసేసరికి అటాక్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. గాయస్, ఇది మన థర్డ్ లొకేషన్. ఇక్కడైతే మనకు ఒక పూమెన్ పడి ఆ పూమెన్కి పిచ్చిలేసింది మామ. ఎందుకు చెప్తున్నాను వీడియోలో మొత్తం చూడండి. అది పడ్డాక కొంచెం మిస్ అయింది. మిస్ అయినాక అది నీళ్ళకు పరిగెత్తాలి కదా, అది బయటకు వచ్చింది మామ. దానంత పిచ్చి పూమెన్ అయితే నేను నా లైఫ్లో ఎక్కడ చూడలేదు. చూడండి ఫ్రెండ్స్ అది ఎట్లా పడ్డదో ఇక్కడ. సో ఇక్కడ నేనైతే వాడే ఫ్రాగ్ అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, నోవా జేఆర్. ఇంకా ఫ్రాగ్స్ అయితే మార్చి వాడిన, కాకపోతే నా దగ్గర స్పిన్నర్ ఉన్న ఫ్రాగ్ ఒకటే ఉండింది, అందుకే ఇదే కంటిన్యూ చేసిన. చూడండి గాయస్, ఇదంతా అడ్వెంచర్ చేసిన అమ్మా. హలో గాయస్, చూడండి 100 గ్రాములు ఉంటుందేమో. ఒక ఇంత చిన్న చేపలు పడ్డాయి. గాయస్, ఫైనల్లీ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న పూమెన్ అయితే పడింది ఇక్కడ మనకు. ఇదైతే చాలా పెద్ద పూమెన్. చూడండి, ఓ సైజు ఉంది. కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. దున్న పోత చెప్పలే, లేదు కదా, దున్న పోతు లెక్కలు కొట్టింది. ఛాన్స్ ఉన్నట్టుంది ప్రాక్టీస్ బాగుంది. దాని చూడు దవడలు ఊసిపోయినాయి. అదే అంటున్నా నేను, మొత్తం బయటకు వచ్చేసింది ఆల్రెడీ. అది ఎట్లా కొట్టిందంటే అట్లా కొట్టింది. చూడండి గాయస్, మనకి ఈరోజు అయితే మంచి సైజు పడ్డది. చాలా రోజుల తర్వాత పూమెను. 1.5 2 కేజీలు అయితే ఉంటుంది. చూడండి, పోయిందా? దానంతే ఉన్నా. చూడండి గైస్, ఫైనల్లీ మా బామ్మది అయితే ఒకటి పట్టిండు. ఇక్కడ ఒక 4-5 మిస్ చేసిండు. దాని తర్వాత ఒకటైతే పట్టిండు. పర్లేదు, ఇది 750 నుంచి కేజీ దగ్గర ఉంది. గైస్, మీరు వీడియోలో గమనించారో లేదో, ఇదే స్పాట్లో చూడండి మార్చి అటు తిరిగి ఇటు తిరిగి చికెన్ని ఆడిన. ఇప్పటికీ 3 అయితే తీసిన. ఇక్కడ 4వ చేప అయితే పడతా చూడండి ఫ్రెండ్స్. అమ్మ, చిన్నది 1/2 కిలో ఉంటుంది అనుకుంటా. పావు కిలో కంటే కొంచెం పెద్దగా అవుతుంది. 1/2 కిలోకి తక్కువ, పావు కిలోకి ఎక్కువ అవుతుంది. ఉంటుందా? దీని పిల్లేమో 2 ఒక్క దగ్గరనే కొట్టినాయి మరి. ఇలా ఫుల్ చాపు ఉన్నది. ఒకటే కాడ ఒక్కటేసారి ఎత్తే రాదు, ఆడుతూనే ఉండాలి. మనము
పడతలేవని 10 క్యాస్టింగ్ చేసి వేరే కాడికి పోతాం కదా, అక్కడనే చాలా తప్పు చేస్తాం మనం. ½ అవర్ నుంచి కొడుతున్నాయి ఇక్కడ ఒకటే దగ్గర. అన్న మొత్తం స్పాట్ మొత్తం కవర్ చేసుకున్నాడు పోయి. ఆ తుమ్మ చెట్లు ఉంటాయి అక్కడ మస్తు ఉంటుంది అక్కడ ఆయన పోయినకి. అవి కాదు చెట్లు ఉన్నాయి కనబడుతున్నాయా ఆ మూలకు, మొత్తం చెట్లు ముట్లు ఉంటాయి అలా మస్తు ఉంటాయి చేపలు, కానీ కొడతాయి. నేను ఆడలే అటు ఆ రోజు 12 గంటలకు వచ్చి ఆడిన ఇక్కడ. గీనే ఫోటో తీసి అప్పుడు ఫోటో పెట్టినా కదా, ఇక గీనే దిగిన ఫోటో. గీడ ఒకటి కొట్టే చిన్నది. హాయ్ గాయ్స్, చూడండి షార్ట్ వచ్చింది అనుకున్నా. అదే నాకైతే మంచి భూమి అని పడ్డది. గాయస్ చూడండి మా అడ్వెంచర్. ఇప్పుడు మేము అవతల సైడ్కి అయితే దాటాలి. ఇక్కడ పెద్ద కాలువ అయితే మధ్యలో అడ్డం వచ్చింది. ఇది ఎంత దూరం ఉందో అని వెతుక్కుంటూ వెళ్తున్నాం మేము. అటు సైడ్ అయితే కొంచెం లొకేషన్ బాగున్నట్టు అనిపించింది. ఈ క్లూలు అన్నీ దొరకబట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటివి మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇది మనదే స్పాట్ అని గుర్తుపెట్టుకోవచ్చు, ఆడచ్చు, కంపల్సరీ ఫిషింగ్ అవుతుంది. ఇంకొకటి చెప్పాలి మామ, ఏ అలవాటు ఉన్నా పర్లేదు కానీ చేపల అలవాటు ఉంటే మాత్రం వాడికైతే నిద్ర పట్టదు మామ. ఇక్కడ ఇగో అన్న ముందు వెళ్తున్నాడు చూడండి. అయితే చాలా బ్యాక్గ్రౌండ్ పలుకుబడి ఉంది, కానీ తప్పదు మామ. ఫిషింగ్ నేర్చుకొని ఫిషింగ్ అలవాటు ఉంటే మాత్రం ఇలాంటి ప్లేసులకి వెళ్ళి కూడా వెళ్ళాలి, తప్పదు. ఫిషింగ్ చేయాలి, అన్ని పిచ్ ఉంటే బ్యాక్గ్రౌండ్ ఏది గుర్తుకు రాదు మామ. ఇప్పుడు అలాగే దాటాలి కంపల్సరీ. సో మనకైతే ఈ ఫిషింగ్ అలవాటు అనేది చాలా డేంజర్ మామ. ఒకసారి అలవాటు అయితే అది అస్సలు వదిలిపెట్టదు మనని. చూడండి మేమైతే ఎంత దూరం నడుస్తున్నామో. ఈ గడ్డిలో తేళ్ళు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, చెట్లు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు మామ. అయినా కానీ మనకు భయం అనేది ఉండదు. ఫిషింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ ముందుకు వెళ్ళాల్సిందే, ఏదేమైనా సరే ఫిషింగ్ చేయాల్సిందే. సో అందుకని మీకు ఎవరైనా శత్రువులు ఉంటే మాత్రం వాళ్ళకి ఫిషింగ్ అలవాటు చేయండి మామ. సచ్చినట్టు మీ వెంబడే వస్తాడు. ఒకవేళ మీరు ఎవరికన్నా అప్పులు ఇచ్చినా పర్లేదు, వాళ్ళకి అలవాటు చేయండి. వాడు అప్పు తీర్చకుండా మంచిదని మీతోనే మీ కళ్ళ ముంగట అయితే కనిపిస్తాడు మామ ఎప్పటికీ. సో చూడండి గైస్, ఇప్పుడు మేమైతే ఫైనల్గా ఒక వే అయితే కనుక్కున్నాము అవతలికి వెళ్ళడానికి. ఇక్కడైతే నేను ఫస్ట్ కట్టబెట్టి చూశాను, ఎందుకంటే ఇది కొన్ని నీటి బుడగల్లాగా లోతు బొందలు ఉంటాయి. అవన్నీ మనం చూసుకొని ముందుకేయాలి. ఇట్లయితే వెళ్ళిపోతున్నా. ఓకే, మన వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మంచి టిప్స్ తోని ఇంకొక మంచి వీడియో అయితే చేస్తా ఫ్రెండ్స్. మీరు నచ్చితే వీడియో చూడండి, లైక్ చేయండి, మన ఫ్యామిలీ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకున్నా మీరు చూడకున్నా పెద్ద పరకేం పడదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేనేం వీడియో మీద అయితే ఆధారపడట్లేదు. సో మేమైతే అందరం మంచిగానే లైఫ్లో అయితే సెటిల్ అయ్యే ఫిషింగ్ అనే హ్యాబిట్ అయితే చేసుకున్నాము. సో దీని మీద అయితే కాదు, కాకపోతే కొంచెం మనకు బూస్ట్ వస్తే మనకు ఇంకోసారి మంచి వీడియో పెట్టడానికైతే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు మంచి వీడియో పెట్టాలి, మనని సబ్స్క్రైబర్స్ ఆదరిస్తున్నారు, మనకు కొలాబరేట్ అవ్వచ్చు కొత్త వాళ్ళతోని అనుకున్నప్పుడు మనకు వీడియో పెట్టాలనే హోప్స్ ఎక్కువ పెరుగుతాయి. అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇదైతే మనది ఫైనల్ ప్లేస్, 4th ప్లేస్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్.